హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ ముల్లంగి సాంబార్. మేము చెప్పే విధానంలో కనుక ఈ ముల్లంగి సాంబార్ చేశారంటే అప్రిసియేషన్ గ్యారంటీ. మంచి ఆకలి మీద ఈ ముల్లంగి సాంబార్ రైస్తో పాటు 4 వడియాలు 2 అప్పలాలు ఉంటే అదిరిపోతుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక కుక్కర్ తీసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 125 గ్రామ్స్ కందిపప్పు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోలీ సైజ్ చింతపండు ఒక 50 ml వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు పుట్ అని పేలిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని 6 నిమిషం పాటు వేపుకొని 3 మీడియం సైజ్ సన్నటి టొమాటో తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఫ్రెష్ ముల్లంగి 150 గ్రామ్స్ తోలు తీసుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని అందులో వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 350 ml వాటర్ పోసి ఓసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉడికించాలి. 10 నిమిషాలకి ముల్లంగి 60% ఉడికిపోతుంది. తర్వాత మూత తీసుకొని ఉడికించుకున్న పప్పు అందులో పోసుకొని ఓసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. తర్వాత మూత తీసుకొని నానబెట్టుకున్న చింతపండు గుజ్జు సపరేట్ చేసి వాటర్ అందులో పోసుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 2 స్పూన్లు సాంబార్ మసాలా వేసుకొని, ఈ సాంబార్ మసాలా పొడి మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఓసారి ట్రై చేయండి. బాగా మిక్స్ చేసుకొని ఓసారి రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకోవాలి. తర్వాత కాస్త ఇంగువ పొడి చల్లుకొని కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి రుచి బాగా ఉంటుంది. తర్వాత 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ముల్లంగి సాంబార్ని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.